శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే 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 నమః. ఇప్పుడు మనం నవమ శతకంలో 806వ మంత్రంలో ప్రవేశిస్తున్నాం. 153వ శ్లోకంలో పూర్వార్థం ఉత్తరార్థం. పరం జ్యోతి పరం ధామ పరమాణు పరాత్పరా పాశహస్త పాశహంత్రి పరమంత్ర విభేదిని. పరం జ్యోతి ప్రథమం, పరం ధామ ద్వితీయం, పరమాణు తృతీయం, పరాత్పరా చతుర్థం, పాశహస్త పంచమం, పాశహంత్రి షష్టం, పరమంత్ర విభేదిని సప్తమం. సప్తపది అయం శ్లోక. పరం జ్యోతి. పరం నామ ఉత్కృష్టం, ఉత్కృష్టం శ్రేష్టం. జ్యోతి, జ్యోతి నామ జ్యోతిరూపా, కాంతిరూపా, తేజోరూపా. అమ్మవారు అద్భుతమైనటువంటి జ్యోతిస్వరూపిణి. ఆ జ్యోతి సామాన్యమైందా? పరంజ్యోతిస్వరూపిణి, పరంజ్యోతిస్వరూపిణి. కారణం, మనం ఇళ్లలో దీపారాధన చేస్తుంటాం, కొంతసేపటికి కొండెక్కుతుంది, కానీ పరంజ్యోతిస్వరూపిణి ఎప్పుడూ ఇలా కాదగా ఉంటుంది. ఎప్పుడు జాజ్వల్యమానంగా అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటుంది పరంజ్యోతి. అంటే అమ్మవారు పరంజ్యోతి స్వరూపిణి. పరంజ్యోతి. పరంధామ, పరంధామ. ధామానామ నివాసం, ధామానామ నివాసం. పరం ధామ శ్రేష్టమైన నివాసం. ఏమిటి శ్రేష్టమైన నివాసం? మణిద్వీపం. దేవి భాగవతంలో 12వ స్కంధంలో 10వ, 11, 12 అధ్యాయాల్లో అద్భుతంగా మణిద్వీపాన్ని వర్ణించారు వ్యాసుల వారు. జనమేజయ మహారాజుకు వ్యాసుల వారు చెప్పారు ఆ విషయం. విశేషం ఏంటంటే, జనమేజయ మహారాజు తండ్రి పరీక్షిత్తు, పరీక్షిత్తుకు మునికుమారుడు యొక్క శాపం వల్ల 7 రోజుల్లో మరణం సంభవిస్తుంది పాము కాటు వల్ల. అంతేత ఆయన బాధపడుతూ వ్యాసుల వారిని స్మరిస్తే, వ్యాసుల వారు తన కుమారుడు సుఖపరబ్రహ్మను పంపించి అతనికి భాగవతం చెప్పు, 7 రోజుల్లో భాగవతం పూర్తిగా చెప్పి అతని మోక్షానికి పంపించు అన్నారు వ్యాసుల వారు. తండ్రి గారి ఆదేశాన్ని అనుసరించి సుఖపరబ్రహ్మ గంగానదీ తీరంలో ప్రాయోపవేశంలో ఉన్నటువంటి పరీక్షణ్ మహారాజుకు ఉపదేశం చేశాడు, భాగవతాన్ని చెప్పాడు. అనంతరం ఆయన మోక్షానికి వెళ్ళాడు. తర్వాత తన తండ్రి గారి మరణానికి ఒక సర్పం కారణమైందనే ఉద్దేశంతో పరీక్షణ్ మహారాజు కుమారుడు జనమేజయ మహారాజు సర్పయాగం చేశాడు. ఆ సర్పయాగంలో చాలా సర్పాలు మరణించాయి. సర్పాలని కలిసి ఆస్తిక మహాముని ప్రార్థించాయి. ఆస్తిక మహాముని అంటే వాసుకి చెల్లెలి కొడుకు. ఆయన వచ్చి సర్పయాగాన్ని ఆపించేశాడు. ఏదో ఒక సర్పం కరిచింది కదా అని, కాటు చేసింది కదా, అందరినీ చంపుతావా? తప్పు కదా, ఎంత పాపం పొందావు నువ్వు అని అంటే, అప్పుడు ఆ పాపం పోవడానికి ఏం చేయాలంటే వ్యాసుల వారిని ప్రార్థించు అన్నారట. ఆయన వచ్చారు. నాయన, నీకు మహాభారతాన్ని వినిపిస్తాను. తన శిష్యుడు వైశంపాయనుడి చేత జనమేజయ మహారాజుకు మహాభారత కథ వినిపించాడు. ఇంకా అతనికి అనుమానంగా ఉంది, ఏమైంది, దోషం పూర్తిగా పోయిందా అంటే, అప్పుడు వ్యాసుల వారు అన్నారు, దేవి భాగవతం నేను చెప్తాను నీకు అని దేవి భాగవతం వినిపించారు. చివరిలో మణిద్వీపం కూడా వినిపించి, దేవి భాగవతంలో ఉన్నటువంటి విశేషమైన మణిద్వీప వర్ణన ఎవరైతే వింటారో ఆ విన్నవాళ్ళ యొక్క
3 తరాల వాళ్ళు పుణ్యలోకాలకు పెడతారు అని చెప్పగానే అడిగాడు జనమేజయ మహారాజు, స్వామి మీరు చెప్పారు కదా పుణ్యలోకాలు పెడతారు కదా అని, మా నాన్నగారికి మణిద్వీప ప్రాప్తి ఉన్నదా? ఉన్నది. మణిద్వీపం విన్నారు కదా మీ నాన్నగారు, నేను చెప్తుంటే నువ్వు విన్నావు, నువ్వు వింటుండగా మీ నాన్నగారు కూడా ఆ లోకంలో ఉండి వింటున్నారు. మణిద్వీపానికి పెడతారా ఆయన తప్పనిసరిగా, నాకు ఒక్కసారి నిదర్శనం చూపిస్తారా అని అడిగట. సరే ఆయన అంటూ ఉండగానే నారదుల వారు వచ్చారు. నారదుల వారు వచ్చి జనమేజయ మహారాజుతో చెప్తాడు, మహారాజా నేను ఇప్పుడే మణిద్వీపం నుంచి వస్తున్నాను, మీ నాన్నగారు మణిద్వీపంలో ప్రవేశిస్తున్నారు అని ఆ దృశ్యాన్ని చూపించారట తన తపశక్తితో. అలాంటిది అదే పరంధామ, శ్రేష్టమైన నివాసం. అక్కడికి వెళితే మళ్ళీ ఇక్కడ వచ్చే ప్రసక్తి లేదు. పరమాణు, అమ్మవారి రూపం ఎలా ఉంటుంది? అణోరణీయాన్ మహతో మహీయాన్, అణోరణీయాన్ మహతో మహీయాన్. సూక్ష్మాతి సూక్ష్మమైన రూపము అమ్మవారిదే, బృహత్తరమైన రూపం కూడా అమ్మవారిదే. అంచేత పరమాణు, పరమాణు రూపం కూడా అమ్మవారే. పరమమైన అడుగు పరమాణువు. పరాత్పర, పరాత్పర, పరాత్పర. పర అంటే శ్రేష్టం, దానికంటే శ్రేష్టమైనది పరాత్పర. పరత్వం కంటే పరత్వం కలిగింది, శ్రేష్టమైన దానికంటే శ్రేష్టమైనది, ఉన్నతోన్నతము, ఉత్తమోత్తమం. పరాత్పర. పాశహస్త, అమ్మవారి చేతిలో పాశం ఉంటుంది. ధృతపాశాంకుశ పుష్ప బాణహస్త అని చెప్పారు. అమ్మవారి చేతిలో పాశం ఉంటుంది. అది ఎడమ చేతిలో ఉంటుంది అమ్మవారికి పాశం. ఆ పాశంతో దుష్టుల్ని శిక్షిస్తారు అమ్మవారు. అంటే పాశహస్త. పాశహంత్రి. ఇక్కడ పాశం అంటే ఏమిటి? సంసార బంధాలు. పాశం అంటే తాడు లేక బంధం. భవబంధాలను తొలగించి మోక్షం కల్పిస్తారు కనుక అమ్మవారిని పాశహంత్రి అన్నారు. పాశములను నశింపజేస్తారు అమ్మవారు. అనేక రకాల సమస్యలు, ఆందోళనలు, ఉద్విగ్నతలు, ఆవేదనలు, కష్టాలు, నష్టాలు అన్నీ ఒక్కసారి ఆవరించేస్తాయి, ఒక్కసారి వస్తాయి. దాంతో కొట్టుమిట్టాడుతుంటాడు, ఏం చేయాలో తెలియక సాధకుడు. అటువంటి స్థితిలో అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు ఏం చేస్తారంటే తన శక్తితో ఆ బంధాలను తొలగించేస్తారు. అంతేతే ఏమన్నారు? పాశహంత్రి అని చెప్పారు. అమ్మవారు పాశహంత్రి, అద్భుతమైన నామం పాశహంత్రి. ఇంకా పరమంత్ర విభేదిని చివరి నామం. పరమంత్ర విభేదిని. పరమంత్ర విభేదిని నామ. విభేదిని అంటే ఏమిటి? పరమంత్రి, పరమంత్ర. మంత్రాలు చాలా శక్తివంతములు కదా. అమ్మవారి అనుగ్రహం పొందాలంటే మంత్రజపం చేయాలి. ఈ మంత్రాల్లో మళ్ళీ వైవిధ్యం ఉంది. ఉచ్ఛిష్ట మంత్రాలను వేరే ఉన్నాయండి. ఉచ్ఛిష్ట మంత్రాలు అంటే అవతల వాళ్ళకి అపకారం చేయడానికి ఉపయోగించే మంత్రాలు. అలాంటి మంత్రాలు ప్రయోగిస్తుంటారు కొంతమంది దుర్మార్గులు, ధూర్తులు. అమ్మవారిని జపించి, అమ్మవారిని ధ్యానించేవాడికి, అమ్మవారి నామాలను స్తుతించేవాడికి, లలితా సహస్రనామం పారాయణ చేసేవాడికి వాటి ప్రభావం ఉండదు. అందుకే మన నామం చెప్పారు. పరమంత్ర విభేదిని. శత్రువులు మనపై ఏవైనా ఉచ్ఛిష్ట మంత్రాలు ప్రయోగిస్తే వాటిని అమ్మవారు నశింపజేస్తారు. వాటి ప్రభావం ఏమాత్రం ఉండదు. ఓం ఐం హ్రీం శ్రీం పరంజ్యోతయే నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం పరంధామాయ నమః. పరంధామాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం పరమాణవే నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం పరాత్పరాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం పాశహస్తాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం పాశహంత్రియై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం పరమంత్ర విభేదిన్యై నమో నమః. స్వస్తి.